హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ గోరింటాకు పిన్నితో మాట్లాడుతూ ఉంటుంది కదా. ఏంటి పిన్ని, నేను ఆ భూమికి సేవలు చేస్తూ ఉంటే నా పని అయిపోయింది అనుకుంటున్నావా? నేనేమీ ఆలోచించలేదనుకుంటున్నావా? రేపు నక్షత్ర బర్త్డే కాబట్టి నా ప్లాన్ నాకు ఉంటుంది అని ఒక ప్లాన్ని గోరింటాకు పిన్నితో చెప్తూ ఉంటుందన్నమాట. అలా అపూర్వ, వావ్ సూపర్ అమ్మాయి, ఈ ప్లాన్లో నిన్ను కొట్టే వాళ్ళే ఉండరని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని చెప్తుందనమాట గోరింటాకు పిన్ని. సరే పిన్ని, నువ్వు వెళ్ళాలి అనే ఆలోచన మానుకో, హ్యాపీగా వచ్చి కాఫీ తాగు అని ఇంకా అలా హ్యాపీగా ఉంటారు గోరింటాకు పిన్ని అండ్ అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక భూమి అలా గగన్ గురించి ఆలోచిస్తూ, గగన్ గురించే ఇంకా అలా తాపత్రయపడుతూ ఎప్పుడెప్పుడు గగన్తో మాట్లాడాలా అని వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి. అదే టైంకి చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి అని అంటాడనమాట చెర్రీ. ఏమైంది చెర్రీ గారు, మీరు నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడనమాట భూమి. నేను కాదు అని అంటాడు చెర్రీ. మీరు కాకపోతే ఫోన్లోనా? ఓ, ఎవరు శారదా ఆంటీయా అని అడుగుతుంది. పెద్దమ్మ కాదు అని అంటారు. పూర్ణియా అని అడుగుతుంది భూమి. కాదు సోదర గగన్, గగన్ అన్నయ్య నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్తాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ పేరు వినగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట భూమి. ఏంటి గగన్ గారా అని వెంటనే ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది భూమి. పాపం గగన్ కూడా హలో భూమి అని అంటాడు. హలో గగన్ గారు, మీతో మీతో మాట్లాడాలని నేను అని అంటుంది. ఎలా ఉన్నావు భూమి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు పాపం ప్రేమగా గగన్. బాగుంది, కానీ మనసుకి నచ్చిన వాళ్ళు పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది తలతిక్క గారు అని అంటుంది నవ్వుతూ భూమి. తైతక్క గారు, మిమ్మల్ని చూడాలని హాస్పిటల్కి వచ్చాను, కానీ అప్పటికే మీరు వెళ్ళిపోయారని తెలుసుకున్నాను. అందుకే ఫోన్ చేసి కనుక్కోవాలని అనుకున్నాను అని అంటాడు గగన్. మీ మనసులో ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని గాఢంగా పూర్తిగా ప్రేమిస్తున్నాను గగన్ గారు అని మనసులో అనుకుంటుంది భూమి. హలో, ఇప్పుడు ఏదైనా మాట్లాడావా అని అంటాడు. లేదే అని అంటుంది భూమి. ఏమో, నీ మౌనం కూడా నాకు మాటలా అనిపిస్తుంది అని పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు గగన్. అదే టైంకి శరత్ చంద్ర జ్యూస్ తీసుకొని అమ్మా భూమి అని వస్తూ ఉంటాడు. పాపం వెంటనే ఫోన్ పక్కన పెట్టేస్తుంది అనమాట. అలా ఇంకా భూమి ఇటువైపు చెర్రీ అయితే షివరైపోతూ ఉంటాడు. రే చెర్రీ, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు శరత్ చంద్ర. అంటే మావయ్య, పాపం భూమికి చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా, అందుకే కబురు చెప్దామని వచ్చాను అని అంటారు. అమ్మ భూమి, వీడి మాటలేమి పట్టించుకోవద్దు, వీడు ఇలాగే ఎవరైనా ఖాళీగా దొరికితే చాలు తల తినేస్తూ ఉంటాడు అని నవ్వుతూ ఉంటారు శరత్ చంద్ర. ఇదంతా గగన్ కూడా అలా ఇంకా వింటూ ఉంటాడనమాట ఫోన్లో. అమ్మ భూమి, రేపు నక్షత్ర బర్త్డే. నిన్ను నేను ఒక అనౌన్స్మెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకోసం ఒక డ్రెస్ కూడా కొనిపెట్టాను, కాబట్టి రేపు నువ్వు హ్యాపీగా ఉండాలి, అర్థమైందా అని అంటారనమాట. అలా ఇంకా శరత్ చంద్ర, వద్దు అంకుల్, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు, అసలు ఎందుకు ఇలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు అని పాపం చెప్పాలనుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఏమీ చెప్పలేకపోతూ ఉంటుంది భూమి. అమ్మ భూమి, నేను చెప్పిన విషయాన్ని ఆలోచించావా అని అడుగుతారు శరత్ చంద్ర. ఇంకా అలా పాపం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి. హలో అమ్మ భూమి అని అంటారు. అయినా భూమి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. గగన్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి నా గురించే ఆలోచిస్తుంది
అని మనసులో అనుకుంటాడనమాట గగన్. అమ్మ భూమి, నీకొక విషయం చెప్పాలి. నేను ఆ గగన్ వాళ్ళని కూడా రేపు నక్షత్ర బర్త్డే పార్టీకి పిలవాలి అని అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా అని అంటారు. ఏంటి, ఆయన్ని కూడా మీరు పిలుస్తారా అని అంటుంది భూమి. అవునమ్మా, వాణ్ణి కూడా పిలుస్తాను. నేను ఎందుకు పిలుస్తున్నానో కేవలం నాకు మాత్రమే తెలుసు అని అంటారు శరత్చంద్ర. సరే సరే అంకుల్, ఆయన్ని పిలిస్తే నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను అని భూమి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య, మీరు భూమిని ఇంతలా అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా మీరు భూమిని బాగా అర్థం చేసుకున్నారు మావయ్య అని అంటాడనమాట చెర్రీ. రేయ్, నువ్వు నాకు చెప్తున్నావా? నా కూతురి మనసులో ఏముందో నాకు తెలీదా అని ఎంతో ప్రేమగా ఇంకా పాపం భూమి వైపు చూస్తూ, ఇదిగోమ్మా ఈ జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడే వద్దు డాడీ అని అంటుంది పాపం. అలా భూమి, ఏమ్మా ఈ నాన్నిస్తే కూడా తాగవా అని చెప్పి ఇంకా జ్యూస్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర. ఇంకా అదంతా చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా భూమి గగన్తో మాట్లాడాలని గగన్ దగ్గరికి వస్తుంది. హలో, విన్నారు కదా, రేపు మీరు నన్ను కలిసే అవకాశం ఉంది, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది, నీకోసమైనా ఖచ్చితంగా వస్తాను భూమి అని గగన్ ఇంకా హ్యాపీగా చెప్తాడు. అమ్మయ్య, అందరూ ఒకే చోటు చేరితే మావయ్యకి అన్నయ్యకి మధ్యలో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. నాకు కావాల్సింది అదే కదా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు పాపం చెర్రీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా నక్షత్ర నిద్రలేచి చూసేసరికి అందరూ నక్షత్ర కళ్ళ ముందు ఉంటారు. హ్యాపీ బర్త్డే నక్షత్ర అని చెప్పి అందరూ గట్టిగా చెప్తారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర. హ్యాపీ బర్త్డే నక్షత్ర అని అంటారు శరత్చంద్ర. థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అని అంటుంది. అలా ఇంకా హ్యాపీగా నక్షత్ర హ్యాపీ బర్త్డే బేబీ అని ఇంకా అపూర్వ హక్ చేసుకుంటుందనమాట నక్షత్రని. ఇంకా అక్కడే ఉన్న భూమి కూడా అదంతా చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మామ్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నక్షత్ర. కొంతమందికి పుట్టుకతోనే రాజయోగం ఉంటుంది, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి ప్రిన్సెస్వే బేబీ అని అంటుంది. అలా ఇంకా అపూర్వ కావాలనే భూమి వైపు చూస్తూ, ఐ నో మోమ్, నేను డ్రెస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను, గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ బి రెడీ అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట నక్షత్ర. భూమి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఈ అపూర్వకి తిక్క కుదర్చాలి అని వంటగదిలోకి వెళ్ళి ఆయిల్ తీసుకొస్తుంది. అని చెప్పి చుట్టూ చూసి ఇంకా మెట్ల మీద వేస్తుందనమాట ఆ ఆయిల్ని భూమి. అప్పుడే ఇంకా అపూర్వ అలా కిందకి వస్తూ ఉంటుంది. అపూర్వ మమ్మీ అని పిలుస్తుంది కావాలనే భూమి. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా వచ్చేలోపే మెట్ల మీద ఉన్న ఆయిల్ చూసుకోకుండా టప్ అని పడిపోతుంది. అలా ఇంకా అపూర్వ కాళ్ళు స్లిప్ అయ్యి ఇంకా బెనికిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో, ఏమైంది మమ్మీ అని అడుగుతుంది భూమి కావాలని. మామ్, ఏమైంది మామ్ అని అడుగుతుంది. ఇటువైపు అపూర్వని నక్షత్ర కూడా. అపూర్వ అని అంటారు శరత్చంద్ర. ఏమైందమ్మాయి అని అంటారు. ఏం లేదు, మెట్లపై నూనె ఉంది, పడిపోయాను, ఎవరు వేశారో అని భూమి వైపు చూస్తూ ఉంటుంది కావాలని. పాపం అపూర్వ, నేనే వేశాను, అది నీకు తెలుసు, కానీ బాగా నటిస్తున్నావు అని మనసులో అనుకుంటుంది భూమి. ఇంకందరు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఓల్ని ఏమైనా వేయినా అత్తయ్య అని అడుగుతాడు చెర్రీ. ఏమొద్దు, నేను నడవగలను పిన్ని అని అంటుంది. రామ్మాయి అని ఇంక తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. హలో, చూసావా ఒక్కసారికే నా రియాక్షన్ ఎలా ఉందో? ఇంకొకసారి నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికైనా అర్థం చేసుకో అని ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట భూమి. ఈ అమ్మాయికి బుల్లెట్ తగిలినా కొంచెం కూడా బుద్ధి రాలేదమ్మాయి, చూడు నీతో పెట్టుకుంటుంది,
నీ ప్లాన్ తెలియదు కదా అని అంటుంది గోరింటాకు పిన్ని. నా ప్లాన్ ఏంటో తెలిస్తే దానికి కొట్టుకున్న గుండె ఆగిపోతుంది పిన్ని, సాయంత్రం చూస్తావుగా అని అంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. నక్షత్ర బర్త్డే పార్టీకి ఇంకా గ్రాండ్గా అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. నక్షత్ర అలా ఇంకా ఒక మంచి డ్రెస్ వేసుకొని కిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా గగన్ పూర్ణి కూడా అక్కడికి ఇంకా పార్టీకి అయితే రీచ్ అవుతారు. ఇంకందరినీ పార్టీకి పిలుస్తూ వెల్కమ్ చేస్తూ ఉంటారనమాట. శరత్ చంద్ర గగన్ వైపు మాత్రం చూడకుండా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ గారు అని వచ్చేలోపు శరత్ చంద్ర అలా ఇంక కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటారు. నేను నీ కోసం రాలేదు, భూమి కోసం వచ్చాను అని అంటాడు గగన్. నువ్వు ఎవరి కోసం వచ్చినా ఇవాళ నువ్వు కూడా ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. ఇంకా అలా కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా అందరూ క్లాప్స్ కొడుతూ నక్షత్ర బర్త్డే పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ శరత్ చంద్రతో, బావా మనం అనుకున్నది అందరికీ చెప్పు బావా అని అంటుంది. ఖచ్చితంగా చెప్తాను. నేను మీ అందరికీ ఒక విషయాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది విని కొంతమంది ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ భూమి, ఈ అమ్మాయి చాలా మంచిది. భూమి నా కన్న కూతుర్లా నేను చూసుకుంటున్నాను. భూమికి ఏదో ఒకటి చెయ్యాలని బలంగా నిశ్చయించుకున్నాను. అందుకే భూమి కోసం నేను ఒక నిర్ణయానికి వచ్చాను. భూమికి కన్న తండ్రి స్థానంలో పెళ్లి చేసే బాధ్యత నాదే అవుతుంది. కాబట్టి భూమికి తను కోరుకున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని బలంగా అనుకుంటున్నాను అని అంటారు శరత్ చంద్ర. ఇంకా కృష్ణప్రసాద్ అండ్ భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నాన్నకి నా గురించి అర్థమైందంటారా మావయ్య అని అంటుంది భూమి. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా అర్థమై ఉంటుంది అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి మనసుకి నచ్చిన అంటున్నానన్నా? నా కూతురి మనసేంటో నాకు బాగా తెలుసు. భూమి ఇట్రామ్మా అని అంటారు. భూమి అలా వెళ్తుంది. భూమి, నీకు మనసుకి నచ్చిన వ్యక్తిని నేనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. తను ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, నా మేనల్లుడు చెర్రీ అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట భూమి. ఇంకా చెర్రీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, నువ్వు నా ఇంట్లోనే ఉండాలమ్మా, ఎప్పటికీ నా ఇంట్లోనే ఉండాలి. అందుకే నీకు చెర్రీకి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. చెర్రీని పెళ్లి చేసుకుంటే నువ్వు శాశ్వతంగా నా ఇంట్లోనే ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు. ఈ నిర్ణయం నువ్వు కాదనవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు. ఇంకలా శరత్ చంద్ర. అపూర్వ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్నెక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేశాను. ఖచ్చితంగా నువ్వు ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోవు. ఎందుకంటే నాకు తెలుసు కదా, నువ్వు మీ నాన్న మాట కాదనవని. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అపూర్వ. ఇంకా పాపం గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. గగన్ గగన్ అని చెప్పి ఇంకా అలా గగన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది పాపం తనైతే భూమి. కానీ భూమి అయితే అలా వెళ్లకుండా పాపం సైలెంట్గా ఉండిపోతుంది. ఏమ్మా, నీకు నచ్చింది కదా, చెర్రీ నీకు ఓకే కదా అని అడుగుతాడు. అలా ఇంకా శరత్ చంద్ర, లేదు నాన్న, నేను చెర్రీ గారిని పెళ్లి చేసుకోను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. అపూర్వ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటారు. అవును, నాకు ఇష్టం లేదు, నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు గగన్ గారంటే ఇష్టం. గగన్ గారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. గగన్ గారితోనే జీవితం అనుకుంటున్నాను. ఈ విషయం మీకు భయపడి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఇంత దూరం వచ్చాక చెప్తున్నాను. నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను నాన్న. గగన్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా నిర్ణయం అని వెళ్ళిపోతున్న గగన్ దగ్గరికి వెళ్ళి ఇంకా గగన్ని పాపం హక్ చేసుకుంటుందనమాట భూమి. అలా ఇంకా గగన్ కూడా చాలా హ్యాపీగా భూమి వైపు చూస్తూ ఉంటాడు.
ఇంకా అలా భూమి గగన్ వైపు చూస్తూ శరత్ చంద్ర చాలా అంటే చాలా షాకింగ్గా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.